హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. యూట్యూబర్ ప్రశ్న రావణపై జన సైనికులు దాడి చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నా కొడకల్లరా అనే లాంగ్వేజ్ మాట్లాడడం కానీ తాటా తీస్తాను అలాంటి లాంగ్వేజ్ ఏదైతే మాట్లాడారో అదే రకంగా ప్రశ్న రావణ్ కూడా మాట్లాడారు. ఇక్కడ నేను ప్రశ్న రావణ్కి సపోర్ట్ కాదు, కానీ ఇక్కడ జరిగినటువంటి తీరును మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే అది ఆ విజువల్స్ ఏదో చూపిస్తే దానికంటే ముందు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా చెప్పినటువంటి కొన్ని విషయాలు వింటే ప్రశ్న రావణ్కి సంబంధించి కానీ సోషల్ వర్కర్ ఐశ్వర్య బొజ్జ ఎవరైతున్నారో ఆమె పైన జరిగినటువంటి ఇది కానీ ఇట్లా కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం. ఒక్కసారి డీసీఎం గారు ఒక్కసారి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయబోతున్నాం. డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో టాస్క్ ఫోర్స్కు సంబంధించి అంటే ఏమైనా కంప్లైంట్స్ తీసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారంట. ఏమైనా అర్థమవుతుందా? చూడండి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా మాట్లాడినప్పుడు వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కానీ వీడియోస్ కానీ వాటన్నీ ఉంటే ఇక్కడ మీరు కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. సో ఇది ఎప్పుడు చెప్పాలి? పబ్లిక్ ఇష్యూ ఏదైనా ఉన్నప్పుడు వాటికి సంబంధించినప్పుడు ఆ ఆధారాలు ఉంటే ఇవ్వండి, వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి అప్పుడు మీరు మీ ఆఫీస్లో ఏర్పాటు చేస్తారు. మీ డిపార్ట్మెంట్ కాదు, ఏం కాదు. అక్కడ మన ఏదైతే ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినప్పుడు నా హ్యాండ్ ఓవర్లో లేదు, నేను దాని గురించి మాట్లాడను అని అన్నారు. సో మరి ఇప్పుడు ఎట్లా మీ డిపార్ట్మెంట్ కానప్పుడు మీరు ఎట్లా ఇక్కడ పెడతా ఉన్నారు? సో ఓకే, మీరు మీ ఆఫీస్లో పెడతా ఉన్నారు, ఓకే. సో మీకు కావాల్సింది స్క్రీన్ షాట్స్, వీడియో క్లిప్పింగ్స్, సో ఇవే కదా. అంటే వల్గర్గా మాట్లాడకూడదు, తిట్టకూడదు. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టమని నా ఉద్దేశం కాదు. ఎవరు వల్గర్గా మాట్లాడకూడదు, ఓకే. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడిన వారి మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం, విజువల్స్ ఉంటే కంప్లైంట్ చేయొచ్చు అన్నారు కదా. ఎస్, ఇప్పుడు పంతం నానాజీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి, వీడియో క్లిప్పింగ్ ఉంది. అండ్ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గొడ్డలిపాటి అని చెప్పి ఆ విషయాన్ని పార్టీ శ్రేణులు కూడా అనాలని చెప్పి పదే చెప్తూ గొడ్డలి అసలు ఏంటండి? అసలు అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడొచ్చా? కానీ చంద్రబాబు గారు ఆ రకంగా ప్రతి మీటింగ్లో గొడ్డలిపాటి అంటున్నారు. ఎంత దారుణం ప్రజాస్వామ్యంలో చెప్పండి ఇది. సో ఆ రకంగా మాట్లాడిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ అతి ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది పబ్లిక్లో. అదే చర్చ ఇప్పుడు. అదేంటి సార్, మీ వీడియో క్లిప్పింగ్స్ చాలా ఉన్నాయి, వాటిని కదా మేము కంప్లైంట్ ఇవ్వాల్సిందని చెప్పి చాలా ఉన్నాయి. సో వాటికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. అదేవిధంగా బొజ్జ ఐశ్వర్య మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది, ఓకే. ఇప్పుడు ప్రశ్న రావణ్పై ఏదైతే దాడి చేశారో దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. మీరు ప్రశ్న రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి తప్పుగా మాట్లాడి ఉంటే మీకు బాధ కలిగి ఉంటే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోండి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేసేసి మీరే దాడులు చేస్తారు, మీరే లాకప్ డెత్తులు చేస్తారు, మీరే రకరకాలుగా బూతులు తిట్టేస్తారు, మళ్ళీ అవతల పార్టీని గొడ్డలిపాటి అంటారు. ఇదే విచిత్రం, నాకైతే అర్థం కాల. అండ్ అదేవిధంగా పులివర్తి నాని గారు ఈరోజు, సరే నేను ఆయన ఏదో 100 కోట్ల భూమి కబ్జా చేశాడని చెప్పి నేనేం చెప్పట్లేదు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక మాజీ జడ్జి గారిని పట్టుకొని ఆ నా కొడుకు, ఈ నా కొడుకు, అమ్మ, అక్క, ఇట్లా అంత బూతులు తిట్టారు చూశారు కదా. దానికి వీడియో క్లిప్పింగ్ ఉంది కదా. అండ్ అదేవిధంగా రోజా గారికి సంబంధించి ఆర్పి మాట్లాడిన మాటలు, సీమరాజ మాట్లాడినటువంటి మాటలు, ఒక ఆయన బండారు సత్యనారాయణ సంథింగ్ ఏదో పేరు ఉంది కదా, ఆయన కూడా రోజా గారిని ఇంకా బూతులు అవి కూడా వినిపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించారంట, ధైర్యంగా ఉండు అన్నారంట ఆ మాటలు మాట్లాడినప్పుడు. సో ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. జగన్ గారిని, భారతి గారిని, వాళ్ళ ఫ్యామిలీని ఇట్లా బూతులు తిట్టి మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్, స్క్రీన్ షాట్లు ఆ బూతులకు సంబంధించి చాలా ఉన్నాయి. మరి వాటి మీద యాక్షన్ తీసుకోరా? కేవలం మిమ్మల్ని ఏదైనా అంటేనే యాక్షన్ తీసుకుంటారా? అది ప్రతిపక్షం మీద, అంతే కదా. ప్రశ్నించవచ్చు అంటారు, ప్రశ్నిస్తే యాక్షన్ తీసుకుంటారు. బూతులు తిట్టిన వాళ్ళని మీరు యాక్షన్ తీసుకోవడం నాకేం అభ్యంతరం లేదు. మీ బూతుల సంగతి ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్న. చూడండి, ఇంకా ఉన్నాయి చూడండి. స్క్రీన్ షాట్స్, లింక్స్, వీడియోస్ లేదా ఇతర డిజిటల్ ఎవిడెన్స్ తో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి జెన్యూన్ కంప్లైంట్ పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు, ఓకే. జెన్యూన్ అన్నది ఒకటి ఉంది. క్రాంతి కుమార్ వీడియో, సెల్ఫీ వీడియో, మరణ వాంగ్మూలం,
సార్ ప్రపంచంలో ఎవరైనా అంతకన్నా విలువైనటువంటి ఎవిడెన్స్ ఏమైనా ఉంటుందా? దాని మీద ఇంతవరకు కేసు లేదు. దీనికి ఆన్సర్ చెప్పగలరా మీరు? కేసు పెట్టాలి కదా, అది లేదు. ఏది గాదె సాయికృష్ణ విషయంలో కూడా అదే రకంగా జరిగింది కదా. తల్లి తిరిగిన చోటు లేదు, అలిసిపోయింది పాపం, బూడిదని ఇవ్వండి అనే పరిస్థితికి వచ్చింది. అప్పుడు మనం ఏం చేసాం? అప్పుడు కూడా మనకు సంబంధం లేదనే చెప్పాం. జెన్యూన్ కదా ఇవన్నీ. తూనీ ఘటన చాలా ఉన్నాయి, చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంది, జెన్యూన్గా ఉన్నాయి. వాటి మీద యాక్షన్ తీసుకోవట్లేదు మనం. అదేవిధంగా సుగాలి ప్రీతి కేసు జెన్యూన్, దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు, ఆధారాలు పెట్టుకొని కూడా. అవన్నీ అది మా అందరి బాధ్యతనే మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చాలా అంటే చాలా చేస్తుంటేనే కదా పేటీఎం బ్యాచ్లు అంటున్నారు, బూతులు తిడుతూ ఉన్నారు, మీకు ఇక్కడ అడిగే రైట్స్ లేవంటున్నారు, కేసులు పెడతా ఉన్నారు. అదే కదా జరుగుతూ ఉన్నది. వాళ్ళ గురించి ఏదైనా ఉంటేనే, వీళ్ళని ఏదైనా ప్రశ్నిస్తే దాన్ని వేరే రకంగా ఇది చేసేసుకొని మాట్లాడడం కోసమే తప్పితే ఇది సామాన్య ప్రజలకు ఉపయోగపడేటువంటిది కాదు. అసలు విషయానికి వస్తే కూడా మాట్లాడచ్చు, డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడచ్చు, వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడామా నా బతుకు చెడా తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒకడికి చెప్తున్నా. చెప్పు అతి తిప్పి అగ్గిపోయేలా తమడ మోసిపోయేలా చెప్పుకొని కొడతాను కొడకల్లారా ఒకడికి. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నిజంగా వైసీపీ పార్టీ చాతగానితనం అంట నేను ఇక్కడైతే. అంటే అది అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అనేక మంది అనేక రకాలుగా బూతులు మాట్లాడినటువంటి క్రమంలో అరెస్ట్ చేయడం కానీ కేసులు పెట్టడం కానీ చేయలేదు. వైసీపీ నిజంగా చాతగానితనం అది. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. కంటెంట్ చేసుకునే నువ్వు ఫిల్మ్ వచ్చేసి నువ్వు కిరాయికి వెళ్ళిందని నువ్వు నీ బతుకు బజారు బతుకు నీ అదృష్టం నీ వేళ మంచి అయిపోతే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఈ రోజు ఎపిసోడ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది, మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. అదే ప్రజాస్వామ్యం, దాన్ని మేము స్వాగతిస్తాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెడ్ బుక్ అంటున్నారు కదా, ఆ రెడ్ బుక్ ఈయన ఎర్రి బుక్ అన్నాడు. భారత రాజ్యాంగం ఉండగా రెడ్ బుక్ రాజ్యాంగం ఏంది? సో అది రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లయితే ఇది ఎర్రి బుక్ అని అన్నాడు. ఆ రాజ్యాంగం కూడా ఎర్రి బుక్ అన్నాడు. కానీ ఒకరిని తిట్టడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో, మహిళలను టార్గెట్ చేయడం, డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడట్లేదు, మత విశ్వాసాలను అవమానించడం, 1,00,000 లడ్లు ఇలా బీచ్ తోటి ఫిక్స్ ఫ్యాట్ తోటి విషయాలతోటి కలిపిన లక్షల లడ్లు అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లేదు, గిరిని లడ్లేదు. ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు, ఇవి చట్టపరంగా నేరాలు. చూడండి, ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కంప్లైంట్ తీసుకుంటా ఉన్నారో, మరి మొదటి కంప్లైంట్ ఎవరిది అవుతుంది మీరే చెప్పండి. ఇది పబ్లిక్లో చర్చ జరుగుతుంది, ఇది నేనేం చెప్పట్లేదు. ఇప్పుడు ఆ విజువల్స్ అన్ని సోషల్ మీడియా వేదికగా చాలామంది వాటిని పోస్ట్ చేస్తూ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వీటి సంగతి ఏంటి సార్ అని చెప్పి ప్రతి మాటకి కౌంటర్ ఉంది అక్కడ, ప్రతి మాటకి. ఇది దీనికి లేదు అనడానికి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏదంటే దానికి కౌంటర్ ఉంది. వాళ్ళే మాట్లాడేస్తారు చూడండి. దానికి చట్టం ధర్మం అనే పేర్లు పెడతారు. మరి దాని సంగతి చెప్పాలి కదా, చెప్పరు. ఓకే, ఇది చూడండి. 1000 మంది మా ఇంటిపై దాడి చేశారు. నేను ప్రెసెంట్ ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాను. 9:43 అయ్యింది. క్రిమినల్ కేసులు వీళ్ళ మీద కదా పడాలి. ఇంటి మీద దాడి చేసి నన్ను అబ్యూస్ చేసినందుకు, ఫిజికల్ అబ్యూస్ చేసినందుకు, బూతులు తిడుతూ, నేను ఏ రోజు బూతులు తిట్టాను ఎవరినైనా? ఇంతమందికి నేను ఇంత సేవ చేశాను కదా. బొజ్జ ఐశ్వర్య గారు ఇంటి మీద దాడి చేయడం, నిజంగా ఆమె మీ విషయంలో మీ నాయకుడి పట్ల కూటమి పట్ల ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే, అబ్యూజ్గా ఏదైనా అనకూడని మాటలు అని ఉంటే ఖచ్చితంగా కేసు పెట్టచ్చు చట్టపరంగా. కానీ ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేయడం ఏంటో నాకైతే అర్థం కాలే. మరొక దాడి చూడండి.
నిందితుడిని వెంటనే శిక్షించాలంట. ఏ నిందితుడిని? ప్రశ్నారావుని తీసుకెళ్తా ఉంటే దాడి చేశారు అక్కడ. ఇక్కడ ఆశ్చర్యం చూడండి. అండ్ అదేవిధంగా వేరు సందర్భాలలో అనేక మందికి అన్యాయం జరిగితే వాళ్ళకు న్యాయం జరగాలని ఎవరు రోడ్డెక్కలేదు. నిన్న క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో విషయంలో ఆ కుటుంబానికి కేసు కూడా పెట్టలేదు, వాళ్ళ తరఫున కేసు నమోదు చేయలేదు. మరి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి రోడ్డెక్కలేదు. అండ్ అదేవిధంగా గాదే సాయికృష్ణ ఎపిసోడ్లో వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు రోడ్డెక్కి ఏడిస్తే కూడా అప్పుడు అప్పుడు రోడ్డెక్కి వీళ్ళు ప్రశ్నించలేదు. అక్కడ ఎక్కడో వైజాగ్లో ఫుడ్ కోర్ట్స్ ఉంటుంది కదా, వాళ్ళందరూ ఓట్లు వేశారంట పాపం వీళ్ళకి. వాళ్ళే చెప్పారు, ఐడి కార్డులు మరీ చూపించారు. అప్పుడు కూడా అంతే, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఆకలి, వాళ్ళ కడుపు కొడితే అప్పుడు వాళ్ళ కన్నీళ్ళు పెట్టుకుంటే అప్పుడు రోడ్డెక్కి ప్రశ్నించలేదు. ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అనేక సమస్యలుంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు అనేక సమస్యలుంటే వారి తరఫున ఎవరూ రోడ్డెక్కలేదు. కానీ ఇప్పుడు ఒకరిని, వాళ్ళ నాయకుడిని ఒక మాట అన్నారని చెప్పి రోడ్డెక్కారు. ఎట్లా ఉందో చూడండి దాడి. ఇంకా ఈ రకంగా పోలీసుల వెహికల్ మీద ఇప్పుడు అడ్డుకున్నట్టే కదా, వాళ్ళ డ్యూటీని వీళ్ళు అడ్డుకున్నట్టే. పోలీసు అరెస్ట్ చేశారు కదా, కోర్టుకి తీసుకుపోతారు కదా. ఒక దాంట్లో బెయిల్ వచ్చింది, ఇంకో దాంట్లో సరే వాళ్ళ ఇష్టం. అది ఏం కేసులు పెట్టారు, ఏం మాట్లాడారు పక్కన పెడతాం. ఇట్లా అడ్డు రావడం వల్ల, ఇది జరగడం వల్ల, జరగరాని ఇది ఏదైనా జరిగితే ఏంటి ఇప్పుడు వీళ్ళకే కదా నష్టమే కాదా? సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు వాళ్ళేమో ఒకటి మాట్లాడతారు, వీళ్ళేమో ఒకటి చేస్తారు. సంబంధమే లేదు అసలు. మొత్తం చేస్తున్నదే వీళ్ళు. వాళ్ళు అంటారు కదా, ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ప్లక్కార్డ్ పట్టుకుంటే ఇట్లా గంజాయి బ్యాచ్ అని రకరకాల పేర్లు పెట్టేస్తారు. మరి దీన్ని ఏమంటారు? ఈ వెహికల్కి ఇట్లా అడ్డపోయి ఏందన్నట్టు అది గుడ్లతో రాళ్ళతో దాడి చేసి ఆ వ్యక్తిని అప్పగించాలంట వీళ్ళకి. చూడండి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళు అంటారు, మరి ఇక్కడ మాకు అప్పగించాలంటారు. సో ఇది పరిస్థితి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఆ చెప్పిన ప్రతి మాటకి, అంటే బాధ్యత కలిగిన వ్యక్తులే సోషల్ మీడియా వేదికగా ఉతికి ఆరేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మరి అన్ని అంశాలను ఒక ఫ్రేమ్లో పెట్టి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి అంశాన్ని అక్కడ ఫ్రేమ్లో పెట్టి, మరి దీని సంగతి ఏంటని చెప్పి సోషల్ మీడియా వేదికగా వారు కూడా ప్రశ్నించడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి అసలు డిపార్ట్మెంటే నాది కాదన్నప్పుడు డిప్యూటీ సీఎం ఆఫీస్లో దీనికి సంబంధం లేని డిపార్ట్మెంట్ అదెందుకు పెడుతున్నారో ఎవరికీ అర్థం కాదు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.